వాల్టర్ కీస్ గారి జీవితం గురించి చూస్తున్నాం కదా. ఇంతకుముందు ఆయన ఆశ్రమానికి ఒకళ్ళు రేడియో ఇచ్చినప్పుడు కృష్ణస్వామి గారు ఎప్పుడు ఇష్టమైనప్పుడు అప్పుడు ఆ రేడియోని మోగించడం అలా చేయడం వలన కొంతమంది ఇబ్బందిగా ఉందన్నప్పుడు భగవాన్ ఏమంటారు, బాహ్యంగా ఎంత గోల ఉన్నా సరే మీరు వాటి గురించి పట్టించుకోకూడదు, మీ అంతరంగాన్ని మాత్రం మీరు నిశ్శబ్దంగా ఉంచుకోవాలి తప్పితే బాహ్యంగా అంత శబ్దం ఉండకూడదు అనేవి అలాగ మీరు ప్రయత్నం చేస్తే అలా జరిగేది ఏమి ఉండదు అని చెప్తారు. కానీ వాల్టర్ కీస్ గారు ఏమంటారంటే, నాకు అలాగేమీ ప్రాబ్లం అనిపించేది కాదు, ఆ ప్రదేశంలో వాళ్ళు ఎవరైనా శబ్దాలు అవి చేసినా సరే నాకేదో అక్కడ ప్రశాంతత లేదు, వేరే ఎక్కడికో వెళ్ళిపోయి ఒక్కడే కూర్చొని చేయాలి అట్లా ఏం అనిపించేది కాదు. ఎందుకంటే భగవాన్ సన్నిధి దగ్గర చేసినప్పుడు దానికి ఎంతో శక్తి ఉంటుంది అనేవారు అనమాట. ఆ సాధనలో ఎంతో శక్తిగా అనిపించి ఉండేది. అలాగే నాకు ఏకాగ్రత కూడా బాగా కుదిరేది అనేవాడు అనమాట. బయట ఎలా ఎవరేం చేసినా సరే నాకు సంబంధం లేకుండా స్వామివారి సన్నిధిలో ఉన్నాను కాబట్టి నాకు ఏకాగ్రత చాలా బాగుండేది అనమాట. అందుకని నేనేటు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించేవాడిని కాదని చెప్పారు. కానీ ఆయన ఏమంటున్నారు, ఎప్పుడైతే ఆయన భగవాన్ సన్నిధిలో ఉండేవారో అప్పుడే ఆయన అనుభవించిన ఉదాత్తమైన స్థితులు, ఇప్పుడు చెప్పారు కదా, ఏకాగ్రత కుదరడం కానీ లేకపోతే అంతర్ముఖం అవడం కానీ అవన్నీ బాగా జరుగుతూ ఉండేవి. కానీ ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవారో ఇంటికి వెళ్ళగానే మళ్ళీ పాత గుర్తులన్నీ బయటకు వచ్చేస్తూ ఉండేవంట. ఎందుకంటే ఆ స్వామి దగ్గర ఉన్నప్పుడే ఆయనకేమో ఆయనకున్న ఆలోచనలు సమస్యలన్నీ ఆ స్వామివారి దృష్టి జ్వాల వలన అన్నీ పోతూ ఉండేవి. కానీ మళ్ళీ నేను ఒక్కడనే ఉన్నాడు మాత్రం మళ్ళీ అవన్నీ పైకి వచ్చేస్తూ ఉండేవి అని చెప్పేసి ఆయనకి మళ్ళీ ఒక విధమైన బాధ మొదలైపోయింది అనమాట. ఇదేంటి, నేను స్వామి దగ్గర ఉంటేనే నేను అలాగా ఆ సాధనలో ఉండగలుగుతున్నాను తప్పితే మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను అంటే ఏంటి, అది సరైన సాధన కాదు కదా. ఏదో స్వామి దగ్గర ఉన్నప్పుడైతే నేను సరిగ్గా ఉంటున్నాను తప్పితే. అయితే వాల్టర్ కీస్ గారు ఏమంటారంటే, ఇదైతే శాశ్వతమైన పరిష్కారం ఏం కాదు కదా. ఏదో స్వామి దగ్గర కూర్చున్నప్పుడే నేను శాంతిగా ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళగానే మళ్ళీ అశాంతంగా అయిపోతే ఇది ఏమైనా నాకు శాశ్వతమైన పరిష్కారం అలా ఏం కాదు కదా. అందుకని నేను ఇంకా స్వామిని ఇది అడగాలనుకుంటున్నాను, ఎందుకు స్వామి నాకు ఇలా అవుతుంది, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మంచిగానే అనుభూతి చెందుతున్నాను కానీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నా సమస్యలన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఆయన స్వామివారిని అడుగుదామని అనుకున్నారనమాట. అందుకని ఆయన ఏం చేశారు, ఆ రోజు స్వామి దగ్గరికి వెళ్ళారు. కానీ అక్కడంట స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఆయన నుంచి వచ్చే తేజోవంతమైన ప్రకాశంలో ఈయన కరిగిపోతూ ఉండేవారంట. ఆ ఉజ్వల ప్రకాశంలో ఏమయ్యేదంట, ఈయనకి మంచి ప్రశాంతత దొరుకుతూ ఉండేదంట, మానసికమైన ప్రశాంతత దొరుకుతూ ఉండేది. కానీ ఈయనేం చేశారు, అలాంటివి ఏమీ ఈరోజు నేను స్వీకరించకూడదని ఖచ్చితంగా ఒక పట్టుబట్టుకుని ఉన్నారనమాట. ఏదో స్వామివారు అలా నన్ను కరిగించేస్తున్నారు, నేను ఆ ప్రేమలో కరిగిపోతున్నాను, నేను ఎంచక అంతర్ముఖం అయిపోతున్నాను, నేను ప్రశాంతత పొందుతున్నాను, అవన్నీ బాగున్నాయి. కానీ మళ్ళీ నేను వెనక్కి వెళ్ళే కానీ నా మనసు మళ్ళీ అశాంతిగా అయిపోతుంది కదా. సో ఇలాగా శాశ్వతం కాని వాటి గురించి వెంటబడడం కాదు కదా, నాకు శాశ్వతంగా నా సమస్యల నుంచి నా ఆలోచన నుంచి నేను విముక్తుని అవ్వాలి, నాకు శాశ్వతమైన ఆనందం దొరకాలి. కాబట్టి ఈరోజు స్వామి ఏం చేసినా నేను ఆ శక్తి తరంగాలకు లొంగకూడదు అని ఈయన డిసైడ్ అయ్యి వెళ్ళారనమాట. అయితే ఏమంటున్నారు, ఆ స్వామి వారి నుంచి వచ్చే ఆ శక్తి తరంగాలు ఎలా ఉంటాయంట, చాలా శక్తివంతంగా ఉంటాయట. అవి మనసుకు హృదయంలో మునిగిపోవాలి అనే ప్రేరణ, అంటే అంతర్ముఖం అవ్వాలనే ప్రేరణ ఆటోమేటిక్గా స్వామి దగ్గరికి వెళ్ళేసరికి మనకు వస్తుందట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈయన అలా నేను ములగకూడదు అని అనుకున్నారు కదా, అది ములగకూడదు అనేయడం ఎంత కష్టము అంటే ఏం చెప్తున్నారంటే, ఎవరైనా వాళ్ళ అమ్మని కనుక చెంపదెబ్బ కొట్టాలి అంటే అది ఎంత కష్టమైంది అసలు మ్యాక్సిమం ఎవ్వరూ అలా చేయరు కదా, ఎవ్వరూ కన్న తల్లిని చెంపదెబ్బ కొట్టరు, అది అసలు జరిగే పనే కాదు కదా. సో అలాగా ఎంత కష్టమైన పనో అలాగా ఆ స్వామివారి నుంచి వచ్చే ఆ శక్తి తరంగాల్ని తప్పించుకొని నా మనసులోకి నేను ప్రవేశించకుండా నన్ను నేను అంతర్ముఖం అవ్వకుండా ఉంచడం అనేది అంత కష్టమైన విషయం అంటున్నారు. అలా ఎందుకు నేను చేశానంటే, ఏదో తాత్కాలికమైన ఆనందం కాదు నాకు కావాల్సింది, నాకు శాశ్వతమైన అజ్ఞానం నుండి విముక్తి కావాలి అని చెప్పడం కోసమని నేను ఇలా చేస్తూ ఉన్నాను అని చెప్తున్నారనమాట.